నా ప్రాణ ప్రియుడా అతిశయము నీవేనయా. క్షణమైనా నీవు లేనిదే ఊహించలేను. ఇమ్మానుయేలా పరలోకం నీవే, నిత్య జీవం నీవే, నా శ్వాస నీవే, నా జీవితం నీవే. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా అతిశయము నీవేనయా. జీవింతును నీ కొరకే దేవా, సిలువ మోయుచు సువార్త చాటెదన్. మరణమైన జీవమైన నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. పరలోకం నీవే, నిత్య జీవం నీవే, నా శ్వాస నీవే, నా జీవితం నీవే. నా జీవితం నీకంకితం, నా యవ్వనం నీ కొరకే ప్రభువా. భూమి మీద నీ బ్రతుకు కాలము నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. పరలోకం నీవే, నిత్య జీవం నీవే, నా శ్వాస నీవే, నా జీవితం నీవే. విశ్వాసము కాపాడుకుందును నీ సాక్షినై నేనుందును. శ్రమలెదురైనా హింసలైనా జీవింతును నీ కొరకే దేవా. పరలోకం నీవే, నిత్య జీవం నీవే, నా శ్వాస నీవే, నా జీవితం నీవే. నా తోడువై జీవించుచున్న దేవా, నీ స్వరూపము ఫలించును నాలో. నీ అడుగులో నా అడుగులై జీవింతును నీ కొరకే దేవా. పరలోకం నీవే, నిత్య జీవం నీవే, నా శ్వాస నీవే, నా జీవితం నీవే. పరలోకం నీవే, నిత్య జీవం నీవే, నా శ్వాస నీవే, నా జీవితం నీవే. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా అతిశయము నీవేనయా. క్షణమైనా నీవు లేనిదే ఊహించలేను. ఇమ్మానుయేలా పరలోకం నీవే, నిత్య జీవం నీవే, నా శ్వాస నీవే, నా జీవితం నీవే. పరలోకం నీవే, నిత్య జీవం నీవే, నా శ్వాస నీవే, నా జీవితం నీవే. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. నమ్మదగిన దేవా నీకు వందనాలు, స్తుతి ఆరాధన నీకే అర్పిస్తున్నాము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నాలోన నీవు నీలోన నేను కలకాలం నిలవాలని ఆశించుచున్నది నామది నిత్యము నీతో గడపాలని. నాలోన నీవు నీలోన నేను కలకాలం నిలవాలని ఆశించుచున్నది నామది నిత్యము నీతో గడపాలని. నా గానం నా ధ్యానం నీవే దేవా, నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా. నా గానం నా ధ్యానం నీవే దేవా, నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా. మలినమైన నా హృదిని మార్చింది నీవే, నూతనమగు సృష్టిగా చేసింది నీవే. మలినమగు నా హృదిని మార్చింది నీవే, నూతనమగు సృష్టిగా చేసింది నీవే ప్రభువా. నా దేవా ఈ స్థితికే ఆధారమా ప్రభువా. నా దేవా ఈ స్థితికే ఆధారమా. నాలోన నీవు నీలోన నేను కలకాలం నిలవాలని ఆశించుచున్నది నామది నిత్యము నీతోనే గడపాలని. నాలోన నీవు నీలోన నేను కలకాలం నిలవాలని ఆశించుచున్నది నామది నిత్యము నీతోనే గడపాలని. వేదనలో ఆదరణ నీవే దేవా, ఒంటరినై ఉన్నప్పుడు జత నీవే ప్రభువా. వేదనలో ఆదరణ నీవే దేవా, ఒంటరినై ఉన్నప్పుడు జత నీవే ప్రభువా. పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే, ఉన్నతమగు స్థితానికి చేర్చింది నీవే. పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే, ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే ప్రభువా. నా దేవా ఈ స్థితికే ఆధారమా ప్రభువా. నా దేవా ఈ స్థితికే ఆధారమా. నాలోన నీవు నీలోన నేను కలకాలం నిలవాలని ఆశించుచున్నది నామది నిత్యము నీతోనే గడపాలని. నాలోన నీవు నీలోన నేను కలకాలం నిలవాలని
ఆశించుచున్నది నామది నిత్యము నీతోనే గడపాలని. నాకై మరణించింది నీవే దేవా, నా పాపం తుడచింది నీవే ప్రభువా. నాకై మరణించింది నీవే దేవా, నా పాపం స్తుతి కలుగును గాక. దేవుని వాక్యాలను విందాం. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి వాక్యాంశం బీ స్ట్రాంగ్. బీ స్ట్రాంగ్. బలము నొంది ఉండుడి లేదా బలవంతులై ఉండుడి. ఎవరినందు? దేవుని యందు, దేవునిలో బలవంతులై ఉండాలి. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. బలహీనుడు నేను బలవంతుడనని చెప్పవలెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఎంత బలము నొంది ఉంటున్నావో అనేది ఈరోజు నీకు అర్థం కావాలి. క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బలవంతులై ఉండాలని స్వయముగా దేవుడే కోరుచున్నటువంటి విషయం. అసలు ఎలా బలంగా ఉండాలి, ఏ విషయంలో బలవంతులై ఉండాలి అనేటువంటి విషయాలని ఈరోజు మనం క్లుప్తంగా కొన్ని విషయాలు గమనిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 16 13th verse. Watch ye, stand fast in the faith, quit you like men, be strong. ఒక పదాన్ని మనం చదువుకుంటున్నాం. బీ స్ట్రాంగ్. ఏలయనగా మేలుకోవగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై యుండుడి, బలవంతులై యుండుడి. ఆఖరి పదం బలవంతులై యుండుడి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్నటువంటి హెచ్చరిక బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. సాతాన్ పనేంటో తెలుసండి? బలవంతులని బలహీనపరచడమే వాని పని. ఆ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి వారులు బలవంతులు బలహీనులు కాకుండా జాగ్రత్త పడాలి. అన్ని స్థలాల్లో, అన్ని ప్రాంతంలో, అన్ని పరిస్థితులలో ఎలాంటి కష్టాలు, వేదనలు, శోధనలు ఎదుర్కొన్నా, అనారోగ్య స్థితి శరీరమందు ఎదుర్కొన్నా, ఆత్మీయంగా మీరు శోధింపబడుతున్నప్పటికీ ఏ విషయంలో అయినా సరే బలాన్ని పోగొట్టుకోవద్దు. బైబిల్ చెప్తుంది బలవంతులై ఉండుడి, బలవంతులై యుండుడి. కాబట్టి మనము ప్రభులో పొందవలసింది ఏంటిదంటే ఆత్మ సంబంధమైనటువంటి బలం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 8వ వచనం. డ్యూటెరోనమీ చాప్టర్ 11 8th verseలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే, Therefore shall ye keep all the commandments which I command you this day, that ye may be strong and go in and possess the land whither ye go to possess it. మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లును అని చదువుకుంటున్నాం. మోషే మరి ఆయన ప్రస్తావించినటువంటి దేవుని మాటలివి. ఇజ్రాయెల్ ప్రజలతో ఆయన చెప్పినటువంటి వాక్యం ఇది. మీరు ఇప్పుడు పాలు తేనెలు ప్రవేశించేటువంటి దేశంలో వెళ్ళబోతున్నారు. మరి అందులో మీరు ప్రవేశింపబోతున్నారు కనుక మీరు ఎలా ఉండాలంటే బలము కలిగి అనేటువంటి పదాన్ని కూడా ఇక్కడ మనం చూసుకుంటున్నాం.
పాలు తేనెలు ప్రవేశించేటువంటి దేశంలో అడుగు పెట్టడానికి ఏం కావాలంట? ఇజ్రాయెల్ ప్రజలకు బలము కావాలి, అంటే బలవంతులుగా ఉండాలి. ఎందుకు అంటే ఆ కనాన్ దేశంలో అనేకమైనటువంటి అన్య ప్రదేశానికి చెందిన ప్రజలున్నారు. వాస్తవానికి దేవుడైన యెహోవా అబ్రహామునకు మొదట ఆ కనాన్ దేశాన్ని ఇచ్చాడు. అయితే ఈ దేవుని ప్రజలు లేదా ఇజ్రాయెల్ ప్రజలు ఆ కనాన్ నుండి ఐగుప్తుకి రావడం జరిగింది. ఏ కారణాన్ని బట్టి అంటే కరువును బట్టి. ఆ కరువులో వీరు ఆ ప్రాంతానికి వచ్చారు. దేవుని ప్రజలు ఐగుప్తులోనికి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఈ కనాన్ దేశం అంతా కూడా అన్యుల ప్రజల చేత ఆకర్షింపబడింది లేదా ఆక్రమింపబడింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అనగా 430 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు మళ్ళీ తమ దేశాన్ని స్వాధీనము చేసుకోవాలి. అది దేవుని చిత్తం. దేవుడు కూడా కానాన్ దేశాన్ని తిరిగి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ దేశానికి వీరు వెళ్ళబోతున్నారు, ప్రయాణంలో ఉన్నారు, మార్గంలో ఉన్నారు. మధ్యలో మోషే ప్రజలతో చెప్పినటువంటి మాట, బలపరిచినటువంటి మాట, బలమును కలుగచేసేటువంటి దేవుని మాటలు ఆయన చెప్పాడు. మీరేం పొందాలి అంటే బలమును పొందాలి, బలవంతులుగా ఉండండి. ఎందుకంటే మీరు అడుగు పెట్టబోయేటువంటి స్థలము సామాన్యమైనటువంటి స్థలము కాదు. భయంకరమైనటువంటి మనుషులు అక్కడ ఉన్నారు, మీకు వ్యతిరేకంగా లేస్తారు, మీతో యుద్ధాలు చేయొచ్చు. కాబట్టి మీరు బలవంతులై ఉండండి. ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఒక వ్యక్తికి ఏం కావాలి? ఆత్మ సంబంధమైనటువంటి బలము పొంది ఉండాలి, పర్మిషన్ ఉండాలి. దేవుని రాజ్యంలో అందరూ అంత ఈజీగా ప్రవేశించలేరు. ఎలాంటి బలం అంటే పరిశుద్ధతకు చెందినటువంటి బలాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధులే కదా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. బాప్తిస్మం పొందినటువంటి వారే కదా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మారు మనసు పొందినటువంటి వ్యక్తులే కదా దేవుని రాజ్యంలో చిరకాలము నిత్య జీవాన్ని కలిగి ప్రభుతో సంతోషిస్తారు, ఆనందిస్తారు. అక్కడ పాపము నిలవదని, అవినీతి పరులు ఉండరని దేవుని వాక్యము క్లుప్తంగా సెలవిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత అనేటువంటి బలాన్ని మనము పొందుచున్నామా? ప్రతిదినం ఒక దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి మోషే వారిని బలం పొందమన్నాడు. ఆత్మ సంబంధంగా ఇప్పుడు పరలోకాన్ని మనము పొందడానికి ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ అనే బలాన్ని పొందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గనక గమనించండి, ఈ బలములు మనము మన జీవితంలో కలిగి ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో, డ్యూటెరోనమీ చాప్టర్ 31లో 6th verse, be strong and of a good courage, fear not, nor be afraid of them, for the Lord thy God, he it is that do go with thee. He will not fail thee nor forsake thee. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అనేటువంటి మాట ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా మోషే అనేటువంటి ప్రవక్త గారు ప్రజలతో మాట్లాడుచున్నాడు. ఆయన యెహోషువని పిలిచి యెహోషువతో ఈ మాటలని అప్పగించుచున్నాడు. ఈ మాటలు వినండి, విన్నారు ఇందాక. ఈ మాటలు మీరు చదవండి. ఈ మాటలు విన్నటువంటి వారు, చదివేటటువంటి వారు, ధ్యానించేటువంటి వారికి ఆత్మీయంగా నిజంగా చెప్పండి ఏం కలుగుతుంది? ఒక రకమైనటువంటి ఆత్మీయ బలం అనేది కలుగుతుంది. ఎలాంటి సమయాల్లో చెప్పండి? మీరు శోధింపబడుచున్నటువంటి వేళల్లో, సాతాను మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు, లేదా మీరు బాధకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, లేదా ఎవరో శత్రువులా మీ మీదికి లేచి మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు ఈ వాక్యములు ఎంతో నెమ్మది, ఆదరణ, ధైర్యము, బలాన్ని కలగజేస్తుంది. మోషే ప్రజలతో అంటున్నాడు, మోషే యెహోషువతో అంటున్నాడు, బీ స్ట్రాంగ్, బలవంతులై ఉండండి.
భయపడకుడి, వారిని చూచి దిగులు పడకండి. మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి ఇంగ్లీష్లో మనం చూసుకుంటున్నాం, బీ స్ట్రాంగ్ అనేటువంటి పదం ఉంది. మీరు బలవంతులై ఉండండి, దిగులు పడకండి, మీరు భయపడకండి అస్సలే. మీతో కూడా వచ్చేవాడు ఎవరు అంటే నీ దేవుడైన యెహోవా. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. మీరు అనుకోవద్దు, ఒక పక్కన మీరు బలము పొందనని చెప్పి మిమ్మల్ని అలా పంపించేస్తున్నాను ఒంటరిగా అని అనుకోవద్దు. నేను రాకున్నా నీతో వచ్చేవాడు ఎవరో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీతో ఉంటాడు, మీతో ఉంటాడు, మీ మధ్యలో ఉంటాడు, నీ ముందు ఉంటాడు. యుద్ధం చేసేది మీరు కాదు, యుద్ధం చేసేది దేవుడైన యెహోవా. ద లార్డ్ షాల్ ఫైట్ ఫర్ యూ. మీ పక్షమున నీ దేవుడైన యెహోవా యుద్ధము చెయ్యును. ఎందుకు మోషే ఇలా మాట్లాడుతున్నాడో తెలుసండి? ప్రజలతో కానీ యెహోషువతో కానీ మోషే ఇక్కడికే ఆగిపోవాల్సినటువంటి సమయము వచ్చేసింది. ఇక్కడ ఆగిపోవాలి. ఇక వీరితో పాటు మోషే ముందుకు సాగలేడు. ఎందుకో తెలుసండి? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఆ పలానా కొండ ఎక్కాలి, అక్కడ నువ్వు మృతి చెందుతావు. కాబట్టి మోషే యెహోషువని ప్రజలని అందరిని పిలిపించి వారితో మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యాలు, దేవుని మాటలను బోధిస్తున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా బోధిస్తున్నాడు అంటే ఆ మాటలను విన్నప్పుడు ప్రజలకు ఆదరణ కలగాలి, నెమ్మది కలగాలి, బలం కలగాలి, ధైర్యం కలగాలి. చూసారండి, దేవుని మాటలు ఎవరైతే వింటారో, నిజముగా దేవుని ఉపదేశాలు లేదా ఒక సేవకుడు చేసేటువంటి బోధన ఎవరైతే వింటారో అధైర్య పరిస్థితుల్లో వారు ధైర్యాన్ని పొందుతారు, కృంగిన వేళలో బలాన్ని పొందుతారు, భయపడుతున్నటువంటి వేళలో ఆ భయాన్ని జయించి ప్రభు కొరకు నిలబడగలరు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది, మోషే మాట్లాడుతున్నాడు, ఇలా బలపరిచేటువంటి మాటలు ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు. ప్రజలు ఒకవైపున యెహోషువ కానివ్వండి, వింటున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు కానివ్వండి, వారు బలాన్ని పొందుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుని ప్రజలతో మీరు ఎవరితో అయినా సరే మాట్లాడితే ఎలా మాట్లాడాలి? నీ మాటలు వింటే ఇతరులకు ఆదరణ కలగాలి, బలము కలగాలి. కానీ నీ మాటలు విన్నందున అయ్యో అని చెప్పి బాధపడకూడదు, కృంగిపోకూడదు. మోషే మాటలు అలాంటిది. ఆ మోషే మాటలు దేవుని మాటలు గనుక దేవునికి చెందినటువంటి వ్యక్తి బలపరిచేటువంటి మాటలే ఇతరులకు బోధిస్తాడు, కానీ ఎన్నడు కృంగదీయడు, బలహీనపరచడు అనేటువంటి విషయాన్ని గ్రహించండి. కాబట్టి దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. ఇక మోషే ఇక్కడ ఆగిపోతాడు. మోషే స్థానంలో యెహోషువ రాబోతున్నాడు. మోషే స్థానంలో దేవుడైన యెహోవా యెహోషువను నిలుపుకోబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, మోషే స్థానంలో దేవుడు యెహోషువను అపాయింట్ చేసుకున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ మోసెస్ జాషువా అని దేవుడు అపాయింట్ చేసుకున్నాడు. గనుక గమనించండి, మోషే చెప్తున్నటువంటి మాట ప్రజలతో, యెహోషువతో, బీ స్ట్రాంగ్, భయపడకండి, బలవంతులై ఉండండి. భయపడుతున్నారా? అయితే దేవుని మాటలను వినండి. భయపడుతున్నారా? అయితే దేవుని వాక్యాలని చదవండి. కృంగిపోయారా? దేవుని మాటలు గొప్ప ఆదరణ, ధైర్యము మీకు కలగచేయునుగాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 7వ వచనంలో, and Moses called unto Joshua and said unto him in the sight of all Israel, be strong and of a good courage, for thou must go with this people unto the land which the Lord hath sworn unto their fathers to give them, and thou shalt cause them to inherit it. మరియు మోషే యెహోషువతోను పిలిచి, నీవు నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచవలెనని
దేవుని వాక్కును మోషే ప్రజలకు అనుగ్రహించాడు. ఇప్పుడు ప్రత్యేకంగా యెహోషువతో అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, నీవు నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు. ఏం కలిగి? నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు. ఇంతవరకు జీవించినటువంటి కాలము వేరు, ఇక మీదట జీవించేటువంటి జీవితం వేరు. ఎందుకంటే ఇంతవరకు ఒక అసిస్టెంట్గా ఉన్నావు నాకు. మోషే మాటలకు అర్థం ఉంది ఇక్కడ. ఇంతవరకు ఒక అసిస్టెంట్గా పనిచేశావు, కానీ ఇప్పుడు నా స్థానంలో నువ్వు రాబోతున్నావు. గనుక నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు. ఏంటిదంట? నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు. మరి ఎందుకు నిబ్రము కలిగి ధైర్యంగా ఉండుమని చెప్తున్నాడంటే, నువ్వు ఈ ప్రజలని పాలు తేనెలు ప్రవేశించేటువంటి కానాను దేశానికి, దేవుడు వాగ్దానము చేసినటువంటి దేశానికి నడిపించాలి. ఎందుకంటే మోషేకు తెలుసు, ఇన్ని ఏండ్లు ప్రజలని నడిపించాడు గనుక ఆ పని అనేది సామాన్యమైనటువంటి విషయము కాదు, చాలా భారముతో కూడినటువంటి పని అని మోషే గారికి తెలుసు గనుక ఇప్పుడు ఆ మోషే బాధ్యతను యెహోషువకు అప్పగిస్తున్నాడు గనుక ఆయన అంటున్నాడు, ఈ పని నిబ్రము కలిగి ధైర్యముతో చేయాలి. ఏంటండి దేవుని సేవ అంటే ఏమనుకున్నారు? తొందరగా చేసేటువంటి పనులు కాదు, ఏదో ఆలోచనలతో చేసేటువంటిది కాదు, ఏదో మరి ఊహకొచ్చినట్టుగా చేసేటువంటిది కాదు. ఇది నిబ్రముగా చేయాలి, తర్వాత ఎంతో ధైర్యము కలిగి చేయాలి. హల్లెలూయా. ఒక సేవకునికి ఏం కావాలంటే దేవుడు అనుగ్రహించేటువంటి ధైర్యం కావాలి. సమాజంలో సేవ చేయాలి, బోధ చేయాలంటే అది సామాన్యమైనటువంటి విషయము కాదు. ఈ ప్రజలకి ఇప్పుడు బోధ చేయాలి, సేవ చేయాలంటే అది సామాన్యమైనటువంటి విషయము కాదు అని మోషే గ్రహించాడు. ఆ విషయాన్ని యెహోషువతో చెప్తున్నాడు, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ ప్రజలను నువ్వు పాలు తేనెలు ప్రవేశించేటువంటి దేశంలోనికి నడిపించాలి. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ దేశానికి నువ్వు నడిపించాలి. ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి ఒక్కసారి ఆ మోషే గురించి ఆలోచించండి. మోషే నెక్స్ట్ స్టెప్ ఏంటిది? మోషేది మరణం. ముందేముంది? మరణం ఉంది. ఆయన ముందు పాలు తేనెలు ప్రవేశించే దేశము కంటికి కనపడ్డా అందులో ప్రవేశించలేడు. మరణం ఉంది. మరణము పొందబోతున్నటువంటి మోషే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో, ఎంత బలవంతుడిగా మాట్లాడుతున్నాడో, ఎంతగా దేవుని ప్రజలని బలపరుస్తున్నాడో ఒక్కసారి మీరు ఊహించండి, ఆ విషయాన్ని ఆలోచించండి. మరణం పొందబోయేవారు కొందరు బలహీనులైపోతారు. భయముతో నోట్ల నుంచి మాటలే రాదు. ఎందుకు భయం? జీవమైన మరణమైన క్రీస్తు కోరిక అని తీర్మానం చేసుకున్న మనము మన ముందు మరణం వచ్చి నిలబడితే భయపడతామా? మోషే భయపడలేదు, బలవంతుడు. ఎవరైతే క్రీస్తులో బలవంతులై ఉంటారో మరణానికి భయపడరు. క్రీస్తు మరణాన్ని జయించినట్టుగా నిజమైన విశ్వాసి, రక్షణ పొందిన పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు మరణాన్ని జయించి వారు నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి ధైర్యంగా ఉంటారు, కానీ మరణానికి భయపడరు. మరణం ఉంది మోషే ముందు. నెక్స్ట్ స్టెప్ మోషకి ఏంటిదంటే మరణం. అయినా సరే భయపడలేదు. ఆయన ఎక్కడో కృంగినట్టుగా, బాధపడినట్టుగా, ఏడుస్తున్నట్టుగా తన భార్య పిల్లలని కౌగిలించుకొని లేదా సంఘాన్ని కౌగిలించుకొని అయ్యో నేను చచ్చిపోబోతున్నా అని చెప్పి ఎవరితో కూడా ఆయన ఏడవలేదు, చెప్పుకోలేదు. అదే దేవుని పిల్లలు కలిగి జీవిస్తారు. ఏంటిది చెప్పాలి? బలము, ధైర్యము. గనుక గమనించండి, దేవుని వాక్యము మనం చూస్తున్నాం. ఏంటిదంటే మోషే యెహోషువతో నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు అంటే ఏంటిది? బలముగా ఉండు, దేవునిలో బలంగా ఉండు. అలా మనం చూస్తూ వెళ్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో వచ్చేస్తే
మొదట వచనం నుండి 11వ వచనం వరకు ఆపకుండా ఈ వచనాలని చదవండి. జోషువా చాప్టర్ 1 ఫస్ట్ వర్స్ మొదలుకొని 11వ వచనం వరకు చదవాలి. చెప్పిన వెంటనే అందుకోవాలి. నాకు కావాల్సింది అది. Now after the death of Moses, the servant of the Lord, it came to pass that the Lord spake unto Joshua, the son of Nun, Moses' minister, saying, Moses, my servant, is dead. Now therefore arise, go over this Jordan, thou and all this people, unto the land which I do give to them, even to the children of Israel. Every place that the sole of your foot shall tread upon, have I given unto you, as I said unto Moses. From the wilderness and this Lebanon, even unto the great river, the river Euphrates, all the land of Hittites, and unto the great sea toward the going down of the sun shall be your coast. There shall not any man be able to stand before thee all the days of thy life. As I was with Moses, so I will be with thee. I will not fail thee, nor forsake thee. Be strong and of a good courage, for unto this people shalt thou divide for an inheritance the land which I swear unto their fathers to give them. Only be thou strong and very courageous, that thou mayest observe to do according to all the law which Moses my servant commanded thee. Turn not from it to the right hand or to the left, that thou mayest prosper whithersoever thou goest. This book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, that thou mayest observe to do according to all that is written therein. For then thou shalt make thy way prosperous, and then shalt have good success. Have not I commanded thee? Be strong and of a good courage. Be not afraid, neither be thou dismayed, for the Lord thy God is with thee whithersoever thou goest. Then Joshua commanded the officers of the people, saying, Pass throughout the host, and command the people, saying, Prepare your victuals, for within 3 days ye shall pass over this Jordan to go into possess the land which the Lord your God giveth to you. Possess it. దేవుడైన యెహోవా వాక్కు యెహోషువకు ప్రత్యక్షమైంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 11వ వచనం వరకు మనము చదువుకున్నాం. మోషే చనిపోయిన తర్వాత దేవుని వాక్కు యెహోషువకు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైనప్పుడు దేవుడు దేవుడు యెహోషువతో ఏమన్నాడు అంటే, ఇదిగో నా దాసుడు చనిపోయాడు. ఎవరు? మోషే. కాబట్టి లే, ఇప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళాలి? యోర్దాను నదుకు వెళ్ళాలి. ఈ ప్రజలందరినీ కూడా, ఈ ఇజ్రాయెల్ ప్రజలని తీసుకొని వెళ్ళాలి. అయితే నీవు అడుగు పెట్టు స్థలము నీదగును. నువ్వు అడుగు పెట్టబోయేటువంటి స్థలము నీదవుతుంది. కాబట్టి నువ్వు లేచి ఈ ఇజ్రాయెల్ ప్రజలను తోడుకొని మరి యోర్దాను యొద్దకు వెళ్ళు. అయితే లెబానోను అనేటువంటి మహా రివర్ నది, తర్వాత యూఫ్రటీస్, హిట్టైటస్ అనేటువంటి ఆ మహా సముద్రము యొద్దకు మరి మీరందరూ కూడా వెళ్ళండి. అయితే therefore shall not any man be able to stand before thee all the days of thy life. నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకపోవును. కాబట్టి బలం తెచ్చుకో. ఇప్పుడు గొప్ప టాస్క్ ఉంది. ఎవరికి? యెహోషువకు. a big task. దాన్ని డీల్ చేయాలి కేర్ఫుల్గా, దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ని దేవుడు ఒక టాస్క్ ఇచ్చాడు యెహోషువకు. ఇప్పుడు దాన్ని డీల్ చేయాలి, దాన్ని కంప్లీట్ చేయాలి. దానికి ముందు దేవుడు బలపరుస్తున్నాడు. ఫస్ట్ ఎవరి ద్వారా బలపరిచాడు? ఆత్మీయ తండ్రి అయినటువంటి మోషే ద్వారా బలపరిచాడు. ఇప్పుడు స్వయంగా దేవుడే వచ్చి యెహోషువని ఇంకా బూస్టింగ్ చేస్తున్నాడు. ఆయనని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాడు, ఇంకా బలపరుస్తున్నాడు.
బలము ఆయన పొందేటట్టు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు వెళ్ళే స్థలము, నువ్వు అడుగుపెట్టే స్థలం నీదవుతుంది. రెండవదిగా, నీవు బ్రతుకు దినములన్నీ ఎవరు కూడా నీ ముందు నీకు విరుద్ధంగా కానీ వ్యతిరేకంగా కానీ నిలబడలేరు. ఇంకేం కావాలి? ఇంతకంటే గొప్ప బలమేం కావాలి యెహోషువకు? ఇంతమంది ప్రజలని పాలు తేనెలు ప్రవేశించేటువంటి దేశానికి ఇంతకంటే గొప్ప బలం ఏం కావాలి? ఈ మాటలు వింటున్నటువంటి యెహోషువ జీవితంలో, ఆత్మీయ స్థితిలో మరి శత్రువులను ఎదుర్కోవడానికి ఆయన ఎంతో అద్భుతమైనటువంటి బలము దేవుని చేత పొందుతూ వస్తున్నాడండి. దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, నా దాసుడైన మోషేకు ఎలా నేను తోడుగా ఉండేనో అదే ప్రకారంగా నేనును నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఏమంటున్నాడు? ఐ విల్ బీ విత్ థీ, నిన్ను విడువను, నేను నీకు తోడై ఉన్నా, నిన్ను విడువను, ఎడబాయను. కాబట్టి 6వ వచనంలో అంటున్నాడు, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు, బలము తెచ్చుకో అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్పడము జరుగుతుంది. హల్లెలూయా. నేను వాగ్దానం చేసినటువంటి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నా. కాబట్టి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, నిబ్రము కలిగి ధైర్యంగా ఉండు ఆయన అంటున్నాడు. దేవుడు అంటున్నాడు 7వ వచనంలో, that thou mayest observe to do according to all the law which Moses my servant commanded thee. మోషే, నా దాసుడైన మోషే నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలని చేయుటకు ఏం పడాలంట? చక్కగా ప్రవర్తించు, జాగ్రత్త పడు. మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, నా దాసుడైన మోషే ద్వారా మీకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాను కదా, దాన్ని పూర్తి చేయుటకు, నిర్వర్తించుటకు, దాని అనుసారంగా నడుచుటకు మీరు జాగ్రత్త పడండి. టర్న్ నాట్ ఫ్రమ్ ఇట్ టు ద రైట్ హ్యాండ్ ఆర్ టు ద లెఫ్ట్ హ్యాండ్. ఎడమకైనను కుడికైనను నీవు తొలగిపోకూడదు. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ఎడమకైనను తొలగిపోకూడదు, కుడికైనను తొలగిపోకూడదు. that thou mayest prosper whithersoever thou goest. అయితే నీవు ఎక్కడ వెళ్ళినను నువ్వేం పొందుతావు? చదవాలి, అభివృద్ధి పొందుతావు అనేటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఎడమ కానీ కుడి కానీ తొలగిపోవద్దు. నేనిచ్చిన ఆజ్ఞలని చక్కగా గైకొనాలి. అప్పుడు నీకేమొస్తుందో తెలుసా? ప్రాస్పారిటీ, అభివృద్ధి. చాలామంది అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తుంటారు, కానీ జీవితంలో అభివృద్ధి రాదు, పొందరు. ఎందుకు అంటే దేవుని మాటని వినరు, దేవుని ఆజ్ఞలనుసారంగా జీవించరు, వాక్యానుసారంగా ఏది కూడా చేయరు, దేవుని మాటను వినరు. కాబట్టి అభివృద్ధి ఎలా వస్తుంది? రాదు. అభివృద్ధి రావాలంటే ఆజ్ఞలని గైకొనాలి, ఆజ్ఞానుసారంగా ప్రతిదీ చెయ్యాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎడమకాయనను కుడికాయనను తొలగిపోకూడదంటే దానికి అర్థం ఏంటిది? ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభు కూడా ఒక మార్గం అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 2 మార్గాలు కలదు, ఒకటి విశాలమైనటువంటిది, మరొకటిది ఇరుకు మార్గము అన్నాడు. కాబట్టి ఏ మార్గం కావాలో ఎంచుకో. విశాలమైన మార్గం నరకానికి చేరుస్తుంది, ఇరుకు మార్గం పరలోకానికి, జీవంలోనికి చేర్చుచున్నది. గనుక ప్రభు అన్నాడు, ఈ లోకంలో మనకు ఎన్నో మార్గాలు కనబడుచున్నది, ఎన్నో మార్గాలు. మతము విషయంలో ఎన్నో మార్గాలు మనకు కనబడుతుంది. అలా చెప్తూ పోతే అనేకమైనటువంటి మార్గాలు వ్యక్తిగతంగా మనం చూడొచ్చు. అయితే ఏ మార్గం కావాలో ఎంచుకో అని చెప్పి స్వేచ్ఛని ప్రభు మనందరికి ఇచ్చాడు. అయితే యెహోషువతో హెచ్చరిస్తున్నాడు, యెహోషువతో అంటున్నాడు, ఎడమకైనను కుడికైనను తొలగిపోవద్దు. మరి ఏ మార్గంలో నడవాలి? తిన్నని చక్కగా దేవుని మార్గంలో, వాక్యానుసారమైనటువంటి ఆజ్ఞపూర్వకమైనటువంటి మార్గంలో మనము నడవాలి అనేటువంటి మాటకు అర్థము ఇక్కడ మనం చేసుకోవాలి. తొలగిపోవద్దు దేవునిలో నుండి. మెల్లగా చాలామంది ఎడమకు తొలగిపోతారు, కొంతమంది కుడివైపున తొలగిపోతారు, తప్పించుకుందాం అనుకుంటారు. అలాగే మనం పోయిన వారం చూసాం, యెరూషలేము నుండి యెరికోకు ఒక వ్యక్తి
ఆ దారిలో వెళ్ళిపోయాడు. ఏం జరిగింది మనకు తెలుసు, విన్నాం. గనుక గమనించండి, దేవుడు ఉద్దేశించేది కోరేది ఏంటిదంటే ఎడమ కానీ కుడి కానీ తొలగిపోవద్దు. విశాలమైన మార్గంలో, పాపకరమైన మార్గంలో వెళ్ళొద్దు. ఒకటే మార్గం, వన్ వే. ఆ వన్ వే ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభుదే. ఆ వన్ వేలో మనం ఉంటే నేరుగా పరలోకంలో చేరగలం, లేదా నరకానికి చేరుస్తుంది. జాగ్రత్త పడాలి. యెహోషువతో అంటున్నాడు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు. అయితే అప్పుడే నువ్వు వర్ధిల్తావు. ఈ ప్రాస్పెరిటీ కావాలా, ఈ ఆశీర్వాదం కావాలన్నా, ఈ వర్ధిల్లే అటువంటి ఆశీర్వాదం కావాలన్నా దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 75, 6, 7 వచనాల్లో చదువుకుంటే, Psalms 75, 6th and 7th వర్సెస్లో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, అరణ్యము నుండి అయినను, తూర్పు నుండి అయినను, పడమట దిక్కులో నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించును. దేవుడే తీర్పు తీర్చువాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తూర్పు దిక్కు నుండి అయినా, పడమట నుండి అయినా, లేదా అరణ్యము నుండి అయినా హెచ్చు కలగదు. ప్రాస్పెరిటీ అనేది రాదు. ఈస్ట్ నుండి, వెస్ట్ నుండి, నార్త్ నుండి, సౌత్ నుండి, విల్డర్నెస్ నుండి ప్రాస్పెరిటీ రాదు, హెచ్చు కలగదు. కానీ దేవుడే ఒకరిని హెచ్చించును, మరొకరిని తగ్గించును అనేసి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనము ప్రాస్పెరిటీ కలిగి ఉండాలంటే ఆయన సన్నిధిలో మనం ఈ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రాస్పెరిటీ అనేది మన మీదికి వస్తుంది. యెహోషువ జీవితాన్ని చూస్తే ప్రాస్పరస్ లైఫ్. అందుకే ఆయన చివరిగా ఏమన్నాడో తెలుసా అండి? దేవుని ప్రజలు దేవుని సేవించకుండా ఎడమకు కొందరు, కుడికి కొందరు తొలగిపోయినప్పుడు యెహోషువ అన్నాడు, నేను నా కుటుంబం, చెప్పండి, యెహోవానే సేవించేదము. మీరు సేవించినా సేవించకపోయినా నేను నా కుటుంబం దేవుడైన యెహోవానే సేవిస్తాం. ఏది జరిగినా, ఎలా ఉన్న పరిస్థితులు, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. అలాంటి ప్రాస్పెరిటీ స్పిరిచువల్గా ఆయన పొందగలిగిండు. ఎంత చెప్పినా వినకపోతే ఇక ఏం చేస్తారు చెప్పండి దైవజనులు? మీ ఇష్టము, కానీ నేను నా కుటుంబం మాత్రము యెహోవానే సేవిస్తాము అని వదిలిపెడతారు. కాబట్టి గమనించండి, యెహోషువ జీవితంలో ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా, ఎక్కడ కూడా తొలగిపోయినట్టుగా దేవుని వాక్యము ఉందా? లేదు. యెహోషువ ఎక్కడైనా పాపం చేసినట్టుగా ఉందా? లేదు. యెహోషువ ఎక్కడైనా తప్పులు చేసినట్టు ఉందా? యెహోషువ ఎక్కడైనా ఓడిపోయినట్టుగా ఉందా? లేనే లేదు. జాషువా రిజంబల్స్ టు జీసస్ క్రైస్ట్. యెహోషువ అనేటువంటి పేరుకు అర్థం ఏంటిదో తెలుసా? రక్షకుడు. రక్షకుడు ఎవరు? క్రీస్తు. కాబట్టి యేసు అంటే రక్షకుడు. జాషువా, జీసస్ అనేటువంటి పదానికి అర్థము రక్షకుడు. గనుక యెహోషువ ఎలాంటి వాడో మనం పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుని యెహోషువ రూపంలో చూడగలము. అంత గొప్ప వ్యక్తిగా యెహోషువ ఆశీర్వాదింపబడ్డాడు. యెహోషువ కేవలము మోషే స్థానంలో కాదండి, యెహోషువ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు స్థానంలో కూడా నిలబడ్డాడు. ఎంత అద్భుతమో ఈ విషయాన్ని గ్రహించండి. ఎవరు నిలబడుతున్నారు ప్రభు స్థానంలో ఈరోజు? అంత పర్ఫెక్ట్గా, అంత పరిశుద్ధంగా, అంత సంపూర్ణంగా, అంత అద్భుతమైనటువంటి సేవ చేసేటువంటి మనసుని కలిగి ప్రభు స్థానంలో నిలబడేవారు. గనుక గమనించండి, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. హెచ్చు కలిగింది యెహోషువకు, ప్రాస్పెరిటీ కలిగింది యెహోషువకు దేవుని మూలముగా. కానీ ఎలా? ఆజ్ఞానుసారంగా గైకొన్నాడు. ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలోనే మోషే హెచ్చరించాడు, మరొక వైపు దేవుడు స్వయంగా హెచ్చరికలు ఇచ్చాడు. జాగ్రత్త, జాగ్రత్త, బలం పొందు, ఆజ్ఞానుసారంగా జీవించు, ఎడమకు కుడి కాని తొలగిపోకు అని దేవుడు చెప్పి ఆయనని నడిపించినప్పుడు ఆయన మనసులో తలంపులో ఆలోచనలు అంతా కూడా ఇదే.
నేను పని ప్రారంభించక మునుపు దేవుడు నన్ను ఇలాంటి మాటలతో బలపరచాడు గనుక నేను ఎప్పుడు బలహీనుడను కాను అనుకున్నాడు. గనుక అదే బలముతో చివరి వరకు సాగిండు యెహోషువ, నమ్మకమైన దాసుడుగా, నమ్మకమైనటువంటి దేవునికి సంబంధమైనటువంటి వ్యక్తిగా ఆయన సాగినట్టుగా దేవుని వాక్యాలను మనం చూస్తున్నామండి. హల్లెలూయా. గనుక దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వెళ్తే ఇలా దేవుని వాక్యం రాయబడింది. ఈ ధర్మశాస్త్రానికి చెందినటువంటి ఈ పుస్తకం ఉంచుడు, ఆ వాక్యాలు నీ నోట్లలో నుండి తొలగిపోకూడదు. ధర్మశాస్త్రానికి చెందినటువంటి ఈ యొక్క పదాలు, ఈ వాక్యాలు నీ నోట్లో ఎప్పుడు ఉండాలి? దివారాత్రులు దేవుని వాక్యాలని ధ్యానించాలి, దాని అనుసారంగా జీవించాలి. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రకారమే నువ్వు ప్రతిదీ కూడా చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? దెన్ దౌ షాల్ట్ మేక్ దై వే ప్రాస్పరస్. అప్పుడు నీ మార్గము వర్ధిల్లును. అండ్ దెన్ దౌ షాల్ట్ హ్యావ్ గుడ్ సక్సెస్. ప్రాస్పరస్ ఉంది, తర్వాత రెండోది సక్సెస్ ఉంది. ఇందాక ప్రాస్పరస్ గురించి చూసాం. రెండో మాట ప్రభు ఏమంటున్నాడంటే సక్సెస్ అంటున్నాడు. విజయం ఉంది, విజయం. చాలామంది జీవితంలో ఆత్మీయంగా ఓడిపోతారు, ఉద్యోగంలో ఓడిపోతారు, వ్యాపారంలో ఓడిపోతారు, సాతానుతో పోరాడుతున్నప్పుడు ఓడిపోతారు, కుటుంబ వ్యవస్థల్లో ఓడిపోతారు, సమాజంలో ఓడిపోతారు, అనేక ప్రాంతాల్లో ఓడిపోతుంటారు. అలా అని చెప్పి ఓటమే ముగింపు అనుకోద్దు. ఓడిపోయినా సరే ప్రభు కొరకు మరలా ప్రయత్నాలు చేసి నిలబడి జయించాలి. గమనించండి, సక్సెస్ ఎప్పుడు వస్తుంది? నీ నోట్లో దేవుని ఆజ్ఞలు ఉండాలి, వాక్యములు ఉండాలి. ఎప్పుడు? దివారాత్రులు దేవుని వాక్యములని ధ్యానించాలి. మూడవదిగా చూస్తే దేవుని వాక్యము రాయబడినటువంటి వాక్యం అనుసారంగా నువ్వు చేయాలి ప్రతిదీ. డూ అకార్డింగ్ టు ఆల్ దట్ ఈజ్ రిటర్న్ దేర్ ఇన్. అప్పుడు సక్సెస్ వస్తుంది. ఊరికైనా ప్రార్థన చేస్తే రాదు. వస్తుందా? ఊరికైనా విజయం ఈ ప్రభు అని ప్రార్థన చేస్తే అయిపోతుందా? అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నేను చెప్పింది చెయ్యవు, ఊరికైనా ప్రభు అని ప్రార్థన చేస్తే అయిపోతుందా? నా వాక్యానుసారంగా జీవించవు, అసలు వాక్యమే చదవవు, నీకు చదవచ్చు. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడని కీర్తనలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. మీరు ధ్యానించరు, నువ్వు ధ్యానించవు. వాక్యము లేనిదే బలం ఎక్కడ వస్తుంది? బలము లేనిదే ప్రార్థన చేస్తే సఫలత ఎక్కడ వస్తుంది? విజయం ఎక్కడ వస్తుంది? వాక్యములతో నింపబడండి, దేవుని ఆజ్ఞలతో నింపబడండి, దేవుని మాటలతో నింపబడండి. ఆ మాటలే నీకు బలాన్ని కలుగజేస్తుంది, ఆ మాటలే నీకు పరిశుద్ధతను కలుగజేస్తుంది. గనుక ఈ మాటల చేత మీరు ఆశీర్వాదింపబడాలి. అదే దేవుని మాటలు. హల్లెలూయా. 9వ వచనంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. మళ్ళీ అంటున్నాడు దేవుడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడకు, దిగులు చెందకు. నీ దేవుడైన యెహోవా నువ్వు ఎక్కడ వెళ్ళినా అక్కడికి ఆయన నీతో కూడా ఉంటాడు. ఇంతకంటే గొప్ప బలం ఏం కావాలి? ఇంతకంటే గొప్ప ధైర్యం ఏం కావాలి యెహోషువకు? అదే దేవుడు ఈరోజు నీతో కూడా అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, వెదర్ సో ఎవర్ thou goest, I will go with thee. Be not dismayed or be not afraid. భయము చెందకు, దిగులు పడకు. నువ్వు ఎక్కడ వెళ్ళినా నేను అక్కడికి వస్తున్నా, నీతో ఉంటున్నా. కానీ నువ్వైతే ఈ విషయాన్ని పాటించు, ఆజ్ఞలని గైకొను, ఎడమకు కుడికి తొలగిపోకు, దివారాత్రులు నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. హల్లెలూయా. ఈ మాటలని విన్న వెంటనే యెహోషువ ఆఫీసర్స్ని పిలిచాడండి. తన దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారులని పిలిచి, కమాన్ రెడీ కండి, ఇక 3 రోజుల్లో మనము ఎక్కడ వెళ్ళాలి? యోర్దాన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని సిద్ధపరచుకోండి అని చెప్పి ఇక వెళ్ళిపోయారు. అలా ముందుకు సాగుతూ పాలు తేనెలు ప్రవేశించేటువంటి దేశంలో అడుగు పెట్టడం మాత్రము కాకుండా ఆ దేశాన్ని ప్రభు వాక్కు చెప్పున స్వాధీనము చేసుకున్నారు.
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఫర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు కూడా ఆయన కుమారుడుగా, కుమార్తెగా నమ్మకమైనటువంటి దాసుడుగా ఉండాలి, నమ్మకమైనటువంటి దాసిగా ఉండాలి. అప్పుడు దేవుని కార్యాలు నెరవేరును. దేవుని కార్యాలు నెరవేరుతుంది. హల్లెలూయా. గనుక దేవుడు నీకు ఎంత పెద్ద టాస్క్ ఇస్తున్నాడంటే ఈ భూమి మీద, అది వాస్తవానికి చెప్పాలంటే నీ వల్ల కానటువంటిది అయినప్పటికీ దేవుడు నిన్ను నమ్మి ఆ టాస్క్, ఆ బాధ్యతను, ఆ పనిని నీకు అప్పగిస్తున్నాడు. ఎప్పుడు అనుకోద్దు నేను చెయ్యలేనని. దేవుని పని కావచ్చు, లేదా ఏదైనా బాధ్యత నీకు అప్పగింపబడి ఉండొచ్చు, అప్పగించవచ్చు. నేను చెయ్యలేను అనేటువంటి పరిస్థితిని నువ్వు తీసుకురావద్దు నీ జీవితంలో. ఎందుకంటే అపోస్తులైన పౌలు ఫిలిప్పీ పత్రిక 4:13లో అంటాడు? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఏమంటున్నాడు? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. దేవుడు కదా నిన్ను బలపరిచేవాడు మంచి పనులని పూర్తి చేయడానికి జీవితంలో. దేవుడే కదా నిన్ను ధైర్యముతో నింపి నడిపించేటువంటి వాడు. మరి నువ్వెందుకు భయపడతావు, దిగులు చెందుతావు, ధైర్యం లేదనుకుంటావు? గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి బలమునందు బలవంతుడుగా కావాలి, బలహీనులు కాకండి. సాతాను ఎప్పుడు నిన్ను నెగిటివ్ మాటలతో కృంగదీసి నిన్ను బలహీనుడిగా చేస్తాడు. సాతాను మాటలు ఎలా ఉంటాయో తెలుసా? నిన్ను బలపరచడానికి, కృంగదీయడానికి బలహీనమైనటువంటి మాటలు తీసుకొచ్చి నీతో చెప్తాడు. అది విని నమ్మి బలహీనులైపోతుంటారు కొందరు. సాతాను పనే అది, నిన్ను బలంగా ఉన్నటువంటి నిన్ను బలహీనునిగా చేయాలని. కానీ క్రీస్తులో ఉన్న మనము బలహీనులు కావద్దు, బలవంతులుగానే ఉండాలి. హల్లెలూయా. జోషువా ఇప్పుడు ఆ బిగ్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి దేవుని చేత బలాన్ని పొంది ముందుకు సాగిండు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందిండు. హల్లెలూయా. ఈ బిగ్ టాస్క్ని, గొప్ప బాధ్యతని యెహోషువ జీవితంలో ఎలా పూర్తి చేయగలిగిండు అంటే ప్రారంభంలోనే ఇవ్వబడినటువంటి దేవుని మాటలని ఆయన బలముగా తీసుకున్నాడు. గనుక దేవుని వాక్యము ఆయన జీవితంలో బలమిచ్చింది. దేవుని వాక్యము ఆ కార్యాన్ని, గొప్ప కార్యాన్ని సంపూర్తి చేయుటకు నడిపించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. మనం ఎక్కడ బలవంతులుగా ఉండాలి? అసలు ఏ ప్రాంతంలో బలవంతులుగా ఉండాలి? ఎక్కడైతే భయము కలుగుతుందో అక్కడే బలము ఉండాలి. భయం ఎక్కడ కలుగుతుంది? కంట్లోనా, చేతిలోనా? భయం ఎక్కడ పుడుతుంది? హృదయంలో. ఆ హృదయానికి ఇప్పుడు ఏం కావాలి? ఆత్మ సంబంధమైనటువంటి బలము కావాలి. బలవంతుడు భయపడడు, బలహీనుడు భయపడతాడు. బలహీనుడు ధైర్యంగా ఉండలేడు. కాబట్టి నా హృదయానికి ధైర్యాన్ని దయచేదేవా అని ప్రార్థన చేయండి. దేవుడు ఇట్టి ధైర్యముతో, బలముతో మిమ్మల్ని ఆశీర్వదించును కాక. 8వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ప్రాస్పారిటీ గురించి చూసాము, సక్సెస్ గురించి చూసాము. అలా మనం ముందుకు సాగితే మొదట దినవృత్తాంతములు, 1 Chronicles 28వ అధ్యాయము 20వ వచనం. 1 Chronicles 28th chapter 28th verse. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడక ఉండుము,
వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు విషయం సేవను గురించిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక యుండును. మరో దైవజనుని మనం చూడగలం. అక్కడ మోషే ఒక బిగ్ టాస్క్ని యెహోషువకు హ్యాండ్ ఓవర్ చేస్తే, దావీదు కూడా సొలొమోనుకు ఒక బిగ్ టాస్క్, ఒక పెద్ద బాధ్యతను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు, అప్పగిస్తున్నాడు. ఏంటిది ఈ బాధ్యత అంటే, దావీదు గొప్ప మహారాజు, ఆయన మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు చిత్తగించలేదు. మరి మందిరం ఎవరి ద్వారా కట్టబడబోతుందంటే తన కడుపులో నుండి పుట్టినటువంటి సొలొమోన్ తన కుమారుడి ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకొనబోచున్నాడు. సమయం వచ్చింది. దావీదు తన కుమారుడైన సొలొమోను దగ్గరికి వెళ్ళి మాట్లాడుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఒక తండ్రి కుమారునికి బోధిస్తున్నాడు. ఒక తండ్రి కుమారునితో ఎంత అద్భుతంగా, ఎంత బలము కలగజేసే మాటలు ఇస్తున్నాడు చూడండి. తండ్రి కుమారుని మధ్యలో జరిగినటువంటి సంభాషణ, దేవుని మాటలు బలపరిచే మాటలు, కృంగదీసే మాటలు కాదు. ఒక తండ్రిగా నీ కుమారుని నువ్వేం చేయాలి? నీ పిల్లలని బలపరచాలి, నీ పిల్లలని ప్రభు చిత్తమేంటిదో చూపించాలి. ఒక తండ్రిగా నీ పిల్లలకు దేవుని కార్యాలు ఎలా చేయాలో ఆ విషయంలో ఉపదేశించాలి, బలపరచాలి, బలపరిచే మాటలు చెప్పాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా. చాలామంది పని చేయరు, వదిలేస్తారు. ఎందుకు? అలా కాదు. నీ పిల్లలకు ఉపదేశించేటువంటి బాధ్యత నీకుంది. దేవుని వాక్యాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. పిల్లలని శిక్షించే బాధ్యత ఎవరిదంట? తల్లిదండ్రులది. కాబట్టి ఒక తండ్రిగా దావీదు తన కుమారుని ఉపదేశిస్తున్నాడు. ఇదిగో, ఇప్పుడు నువ్వు మందిరాన్ని ప్రారంభించాలి, మందిరము కట్టడం అనేది ప్రారంభించాలి. అయితే ఆయన అంటున్నాడు ఏంటిదంటే, దావీదు తన కుమారునితో ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడకు, దిగులు పడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ పని పూర్తి చేసే వరకు నిన్ను దేవుడు విడువడు, ఎడబాయడు. సొలొమోను రాజు కట్టినటువంటి మందిరం ఈ రోజు వరకు కూడా ఉంది. యెరూషలేములో ఓ అద్భుతమైనటువంటి మందిరం, హిస్టారికల్ చర్చ్, హిస్టారికల్ టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రాస్పర్ అయిండు సొలొమోన్. ఎందుకో తెలుసా? చక్కగా తండ్రి చేసినటువంటి ఉపదేశాలని విని ఆ భక్తి మార్గంలో నడుస్తూ, ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, ఆజ్ఞానుసారంగా ఆ కార్యాలని పూర్తి చేశాడు. ఏంటంటే, అంత పెద్ద మందిరము ఆ రోజుల్లో కట్టడం అంటే సింపుల్ విషయం కాదది. ఆ మందిరం ఒక విషయాన్ని మీరు డీటెయిల్గా చదివితే, ధ్యానిస్తే, అది ఎంత అద్భుతంగా కట్టబడినటువంటి మందిరం. వరల్డ్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్, ద హోలీ సిటీ ఆఫ్ డేవిడ్ అని, జెరూషలేం అని, ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని అక్కడ మనం చూస్తుంటాం. హల్లెలూయా! సొలొమోను రాజు కట్టినటువంటి మందిరం అది. ప్రాస్పర్ అయిండు, సక్సెస్ని పొందాడు. కాబట్టి గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, కట్టక ముందే దావీదు కుమారుని బలపరిచాడు. కాబట్టి దేవుని మాటలని వినండి, బలము పొందండి. లోకానుసారమైనటువంటి మాటలు విని బలహీనులు కాకండి, అధైర్యపడకండి, కృంగిపోకండి, దిగజారిపోకండి. ఎఫెసీ పత్రిక 6:10లో, ఎఫెసియన్స్ చాప్టర్ 6 10th verse, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఫైనల్లీ మై బ్రదరన్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. తుదుకు
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు బలవంతులు కావాలంటే మీకేం కావాలి? ప్రభు యొక్క మహాశక్తి కావాలి. ఆ మహాశక్తిని ఎలా పొందగలరు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కాబట్టి పరిశుద్ధాత్మని పొందండి. ఆ మహాశక్తి పొందినప్పుడు మీరు బలవంతులవుతారు. బలహీనులు కారు. ప్రభులో ఎదిగిన నీవు ఆయా సమయాల్లో బలహీనురాలుగా ఎందుకు అయిపోతున్నావు? దేవుని వాక్యము సెలవిస్తుంది, శోధన వేళలో నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడివి అగుదువు. శోధన వేళలో నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడివి అగుదువు. అంటే వీక్ అయిపోతావు. ఇక నీకు చేత కాదంటే ఏంటిది? యూ విల్ బికమ్ వీక్. బలహీనుడిగా మారిపోయి ఓడిపోతావు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2 Timothy chapter 2 first verse. Thou therefore, my son, be strong in the grace that is in Christ Jesus. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. నా కుమారుడు అని పిలుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతిని పిలిచి అంటున్నాడు, క్రీస్తు నందు కృపచేత బలవంతుడవు కమ్ము. కృపచేత మనందరి ఎడల దేవుని కృప ఉంది. కాబట్టి అక్కడేమో మహాశక్తిని బట్టి బలవంతులు కావాలి, ఇక్కడేమో దేవుని కృపను బట్టి బలవంతులము కావాలి. కాబట్టి ఏ ప్రాంతాల్లో మనము బలవంతులుగా కావాలి అని కనుగొంటే, మొదటిగా మనం చూస్తే విశ్వాసము నందు బలవంతులుగా కావాలి. బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఆయా సమయంలో విశ్వాసము బలహీనంగా మారినట్టుగా కొన్ని సందర్భాలు బైబిల్లో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ కూడా చిన్న ఓడలో ప్రయాణము చేస్తున్నప్పుడు గాలివాన కొట్టింది. ఆ సమయంలో ఆయన నిద్రపోచున్నాడు. అప్పుడు ఆ శిష్యులకు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక నశించిపోతారన్నటువంటి ఏదో ప్రమాదము కలిగేటటువంటి సమయం వచ్చింది ఆ గాలివాన చేత. అందుకు మరి పేతురు వెళ్ళి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రభుని నిద్ర లేపాడు. అందుకు ప్రభు లేచి ఏం చేశాడంటే గాలి తుఫాన్ని గద్దిస్తే అది అణిగి నిమ్మలమైపోయాను. అందుకు ప్రభు వారిని అంటున్నాడు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, ఇంకెంతకాలం మీతో నేను ఉండాలి అని కొన్ని వాక్యాలు బోధించడం జరిగింది అక్కడ. అంటే పరిస్థితిని బట్టి విశ్వాసంలో మార్పు చెందుతుంది. ఎలాంటి మార్పు చెందింది అని అక్కడ చూస్తే వారి విశ్వాసం కాస్త బలహీన పడిపోయినట్టుగా చూస్తున్నాం. విశ్వాసంలో మీరు బలహీనులు కావాలా? కావద్దు. విశ్వాసంలో బలవంతులుగానే ఉండాలి, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ. మరో స్థలం, మీరు ఎక్కడ బలము నొంది కలిగి ఉండాలంటే నిరీక్షణలో బలవంతులుగా ఉండాలి. బీ స్ట్రాంగ్ ఇన్ హోప్. నిరీక్షణలో బలవంతులై ఉండాలి. ఇక ఎక్కడ మీ ప్రభు వస్తాడు అని అన్నాడు, ఇంకా రాలేదు, కాలము యథావిధిగా సాగుతుంది, అంత యథావిధిగా లోకం సాగుతుంది, ఇంకా మీ ప్రభు రాలేదు కదా అని కొందరు వచ్చి మీతో చెప్పినప్పుడు అప్పుడు మీ నిరీక్షణ బలంగా ఉండాలి. ఎందుకంటే సాతాను స్కాఫర్స్ వలె ప్రజల మధ్యలో బయలుదేరి ఏం చేస్తున్నాడంటే విశ్వాసులని విశ్వాసములో నుండి తొలగిస్తాడు. దేవుని నమ్మినటువంటి ప్రజలని నమ్మకములో నుండి తొలగిస్తాడు. ఆయన చెప్ప పెట్టకుండా దొంగ వలె వచ్చును. అయితే మిమ్మల్ని కృంగదీయడానికి, విశ్వాసంలో నుండి తొలగించడానికి, లేదా నిరీక్షణలో నుండి తొలగించడానికి మీ ప్రభు ఇంకా రావట్లేదు అని ఎవరైనా చెప్తే నిరీక్షణలో బలముగా ఉండండి.
నిరీక్షణలో బలంగా ఉండండి. వచ్చేవాడు శీఘ్రముగా వస్తాడు. ఆయన రాక తప్పదు. వస్తాడు, నీకోసం నిన్ను తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఫస్ట్ హృదయంలో బలవంతులుగా ఉండాలి. రెండోది విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి. మూడోది నిరీక్షణలో బలవంతులై ఉండాలి. ఇప్పుడు నాలుగోది మనం చూస్తే, బీ స్ట్రాంగ్ ఇన్ బిల్డింగ్ ద బ్రోకన్ టెంపుల్ ఆఫ్ గాడ్. కూలిపోయిన ప్రాకారము కట్టుటకు బలవంతుడై ఉండు. నెహెమ్యా కూలిపోయిన దేవుని మందిరాన్ని తిరిగి కట్టాడు. అది అంత ఈజీ వర్క్ కాదు. ద టెంపుల్ ఆఫ్ గాడ్ వాస్ బ్రోకన్ ఇంటూ పీసెస్. దేవుని ఆలయమును, మందిరాన్ని కూలగొట్టేశారు, కాల్చేశారు. ఇప్పుడు గొప్ప టాస్క్ నెహెమ్యాకుంది జీవితంలో. ఈ వార్త విన్నటువంటి వ్యక్తి, రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి నెహెమ్యా, పర్మిటాలి. కట్టనిస్తారా? కూల్చేసిన వారు చూస్తారు కదా కడితే. అసలు కూల్చేసింది ఎందుకు? తిరిగి కట్టడానికా? శత్రువులు వచ్చి కూల్చేశారు మందిరాన్ని. ఇప్పుడు కడితే కట్టనిస్తారా? ఎలా? ఏం కావాలి? ధైర్యం, జ్ఞానం, విశ్వాసం, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఇదంతా కలిసి ఆయన జీవితంలో పనిచేస్తేనే కార్యము సఫలము కాదు. ఒక టీం తయారు చేసుకున్నాడు, ఒక గుంపుని ఏర్పాటు చేసుకున్నాడు, వారందరినీ బలపరిచాడు. ఒకవైపున బలమునందుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. దేవుడు ఆయన బలపరుస్తున్నాడు. రాత్రికాల సమయాల్లో దాని కొలతలు తీసి చక్కగా కూలిపోయినటువంటి మందిరాన్ని మెల్లిమెల్లిగా కట్టేశాడు, ముగించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని అంత ఈజీ కాదు. దేవునికి చెందినటువంటి పని చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి నాలుగోది ఏం చూస్తున్నామంటే, బీ స్ట్రాంగ్ టు బిల్డ్ ద గాడ్స్ వర్క్. దేవుని కార్యాలని కట్టుటకు బలవంతులుగా ఉండాలి మీరు. కాబట్టి బలం పొందండి. దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని కార్యాలు చేయాలంటే మీరు బలవంతులుగా ఉండి జ్ఞానాన్ని పొంది దేవుని చేత నడిపింపబడితేనే సక్సెస్ఫుల్గా, ప్రాస్పరస్గా దేవుని కార్యాలని ప్రారంభించి ముగించగలరు. హల్లెలూయా. దాని తర్వాత ఐదవ బలం మీరు ఎక్కడ పొందాలో తెలుసండి. చెప్పినట్టుగా హృదయంలో పొందాలని దాని వచనము కీర్తనలు 73:26 వచనంలో మనం చదువుకుంటున్నాం. బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ హార్ట్. చదవండి కీర్తనలు 73:26. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నా శరీరము క్షీణించిన, నా హృదయము క్షీణించిన, కానీ దేవుడైతే నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గముగా, స్వాస్థ్యముగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం ఎక్కడ కావాలి అంటే నీ హృదయానికి గొప్ప ధైర్యము కావాలి. దాని రెఫరెన్స్ ఇది. ఐదవదిగా చూస్తే కీర్తనలు 46 మొదటి వచనం చదువుకుందామా? ఆపత్కాలంలో యెహోవా నమ్ముకోదగిన సహాయకుడు. చదవండి ఆ వచనం. ఆపత్కాలంలో దేవుడే మనకు ఆశ్రయ దుర్గం.